i9tv తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఊపందుకుంది. జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన అధ్యక్షుడి నియామకానికి సంబంధించి అభిప్రాయ సేకరణ, నాయకుల నుంచి బయోడేటాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి మోహన్, పరిశీలకులతో పాటు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాగమయ్యి, శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్ కూడా పాల్గొని నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి తన బయోడేటాను అధిష్టానం ఇన్ఛార్జీలకు అందజేశారు. గడిచిన 26 సంవత్సరాలుగా పార్టీకి అందిస్తున్న సేవలను సీనియార్టీని పరిగణలోకి తీసుకుని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తనకు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ హిల్స్ 58వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా కమిటీ ప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి ముగియనున్న సందర్భంలో ఏఐసిసి నుంచి మనకు మోహన్ పివి గారు, అలాగే పటేల్ రమేష్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే రాగమయ్య గారు, శ్రీనివాసరావు గారు, వీరు నేతృత్వంలో ఈ జిల్లా పార్టీ అధ్యక్షులని కొత్త అధ్యక్షులు నియమించాలన్న సంకల్పంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ లో మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఈ మీటింగ్ కు మేము కూడా రావడం జరిగింది. అవునండి, నేను కూడా 26 సంవత్సరాల సుదీర్ఘ ఈ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో పార్టీల నుంచి నేను ఇబ్బందులు పడి చివరకు కాంగ్రెస్ పార్టీ జెండాను, కాంగ్రెస్ పార్టీ కండువను వదలకుండా మా నాయకులు అందరం కలిసికట్టుగా 26 సంవత్సరాలు ఒకటే పార్టీలో నేను ఉన్నాను. ఆ సీనియారిటీ నాకుంది కాబట్టి ఆ సీనియారిటీని నేను అబ్జర్వర్ల దృష్టికి తీసుకెళ్లి నేను కూడా ఆస్పిరెంట్ గా ఉంటాను. జిల్లా అధ్యక్ష పదవి నాకు ఎందుకు ఇవ్వరు, నాకు ఏ అర్హత లేదు అని చెప్పి అడగడానికి నేను వచ్చాను. అదే విధంగా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వమని చెప్పారు. అబ్జర్వర్లు అందరూ కూడా ఆ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నేను చెప్తున్నాను కదా, మొదటి అర్హత జిల్లా అధ్యక్ష పదవికి ఒకటే పార్టీని నమ్ముకోవడం, ఒకటే కండువాన్ని ధరించడం, ఒకటే జెండాను పట్టుకోవడం, అది ప్రధానమైన నాకున్న అంశం. దాని తర్వాత నేను యూత్ కాంగ్రెస్ నుంచి వివిధ హోదాలో జనరల్ సెక్రటరీ కావచ్చు, డిసిసి జనరల్ సెక్రటరీ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కార్పొరేషన్ కు కావచ్చు, మీర్పేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా కావచ్చు, మరి ఒక 3-4 సంవత్సరాల క్రితం నాకు తెలంగాణ రాష్ట్రంలో ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కావచ్చు, ఇన్ని పదవులను చేపట్టిన నేను ప్రతి ఒక్క అంశం క్షుణ్ణంగా పరిశీలించాను. కింది స్థాయి నాయకుడు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా ఆ నాయకుడిని బలోపేతం చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయొచ్చు, అధికార పార్టీ ఉన్నప్పుడు మన పార్టీ లేనప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ విధంగా ఎదుర్కోవాలి, మన పార్టీ వచ్చినప్పుడు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడ్డ వాళ్లకు ఏ విధంగా న్యాయం చేయాలి అన్న దాంట్లో కులంకిషంగా నేను ఈ పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ నాయకుల్ని పూర్తిగా చదివాను కాబట్టి అదే దాంతో నేను ఖచ్చితంగా అధ్యక్ష పదవికి అర్హులని నేను అనుకుంటున్నాను. గడిచిన 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. అప్పుడు మాకు 2 డివిజన్లు ఉన్నాయి, 2 కార్పొరేషన్లు ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఇక్కడ దాదాపు 5 లక్షల జనాభా తోటి ఈ కాన్స్టిట్యున్సీలో మేము మమైకమైనాం కాబట్టి మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా ఏ విధంగా ఉంటుందన్న పూర్తిగా మాకు ఒక అవగాహన ఉంది. ఇంతకుముందు చేవెళ్ళ పార్లమెంటరీ ఉన్నప్పుడు అప్పుడు ఎలక్షన్ లో కూడా మేము ఆ పార్లమెంటరీ అభ్యర్థితో పాటు ఈ చేవెళ్ళ నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టుముట్టాం. అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు కానీ పరిసర వ్యక్తులు కానీ అందరినీ కూడా మేము కలిసినప్పుడు వాళ్ళ మనోభావాలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ పూర్తిగా మేము గమనించినాం కాబట్టి అదంతా ఆ స్కిల్ నాకు ఉంది. అందుకే నేను జిల్లా అధ్యక్ష పదవికి ఖచ్చితంగా నేను అర్హుణ్ణి అని నమ్మకంతో ఈ రోజు ఆ పదవిని నాకు ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఇన్ఛార్జ్ గా ఒకటే చెప్తున్నారు, 1 to 1 కూడా మీట్ అవుతారు. ఈ రోజు జిల్లా మీటింగ్ కాబట్టి జిల్లా ముఖ్య నాయకులు అందరూ వచ్చారు. ఈ తరుణంలోనే మేము కూడా కొన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇవ్వడంతో ఆయన మాత్రం ఖచ్చితంగా మాలాంటి వారికి అండగా దండగా ఉంటాను అని చెప్పారు. ఎందుకనంటే ఆయన కూడా అతి కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి
మంచి చెడు పూర్తిగా ఆయనకు ఆ నైపుణ్యత ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాను అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. మా బయోడేటాని తీసుకున్నాడు, మళ్ళీ 1 to 1 కలుస్తారు. ఇప్పుడు మేము ఇచ్చిన డేటాతో పాటు నాతో పాటు కొంతమంది నాయకులు కూడా ఇచ్చారు, అవన్నిటిని కూడా స్క్రీనింగ్ చేస్తారు. అందులో ఎవరు ఏ టైప్ లో ఉన్నారు, ఎవరు ఎంత సీనియారిటీ ఉంది, ఎవరికి ఎంత స్కిల్ ఉంది పార్టీని నడపడానికి అనేది పూర్తిగా ఆయనకు ఒక అవగాహన వస్తుంది. తద్వారా ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకొని పిసిసి గారికి, తద్వారా సీఎం గారికి, ఏఐసిసిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఒక మెసేజ్ తీసుకుపోతారు. అక్కడి నుంచి ఆ పోస్ట్ రిలీజ్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.